అనేది ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఇలానే వచ్చేసింది. మీరు వచ్చేసరికి విత్ అనే దగ్గర వచ్చేసరికి డివైడ్ చేయాలనుకున్నారు, అందుకే ఈడ డివైడ్ అయిపోతుంది. పార్టిషన్ మీన్స్ యూ హ్యావ్ టు డివైడ్ ద స్ట్రింగ్. ఒకే స్ట్రింగ్ కాకపోకుండా ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్స్ అనేది డివైడ్ చేసేదానికి యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ ఫంక్షన్స్. ఇక్కడ వచ్చి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ వచ్చేసరికి వాల్యూ ఉంది కదా, మీరు అనేది ఒక వాల్యూ అనేది ఒక వేరియబుల్ అనేది తీసుకున్నారు, హలో ఎవ్రీవన్ అని. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ సపోజ్ హలో ఎవ్రీవన్ ముందు వచ్చేసరికి స్పేసెస్ ఉన్నాయి, రైట్? ఈ స్పేసెస్ ఈడ వచ్చేసరికి ఏంటంటే ఆ స్పేసెస్ని రిమూవ్ చేయాలి అన్న. ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి లెఫ్ట్ సైడే రిమూవ్ చేయాలి, రైట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయాలి, మిడిల్లో ఉండే స్పేసెస్ రిమూవ్ చేయాలి. అవి ఎలా అంటే ఇలా. ఇక్కడ వచ్చేసరికి స్ట్రిప్, బై యూజింగ్ స్ట్రిప్ ఫంక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్పేసెస్ రిమూవ్ అవుతాయి, లాస్ట్ స్పేసెస్ అనేటివి రిమూవ్ అవుతాయి. తర్వాత వచ్చేసరికి ఆర్ స్ట్రిప్ మీనింగ్ ఏమని, ఆర్ స్ట్రిప్ మీనింగ్ ఏంటంటే రైట్లో ఉన్న ఒక స్ట్రిప్, రైట్లో ఉన్న స్పేస్ వాల్యూ ఒకటి డిలీట్ అయ్యేట్టుగా. ఆఫ్టర్ దట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే స్పేస్ వాల్యూ ఉందో ఆ స్పేస్ వాల్యూ అనేది డిలీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మై స్ట్రింగ్ టు, ఆఫ్టర్ దట్ ఈడ వచ్చేసరికి ఏంటంటే, ఈడ వచ్చేసరికి బై యూజింగ్ లైక్ ఇవన్నీ వచ్చేసరికి ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాం కదా, ఇదంతా వచ్చేసరికి వన్ స్ట్రింగ్. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏంది, మై స్ట్రిప్ డాట్ స్ట్రిప్ ఆఫ్ స్టార్ మార్క్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్ట్రిప్ వచ్చేసరికి ఫస్ట్లో లాస్ట్లో అనేది మనం వచ్చేసరికి కట్ చేయాలి అనుకున్నాం. ఏది కట్ చేయాలి, స్టార్ మార్క్ వచ్చేసరికి రిమూవ్ చేయాలి. ఇలా ఏదైనా కానీ ఒక వాల్యూ ఎక్కడన్నా ఫర్ సపోజ్ ఇలా ఉంటే ఫస్ట్లో లాస్ట్లో బై యూజింగ్ స్ట్రిప్ ఫంక్షన్ యూజ్ చేసి ఇలా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, అసలు ఫస్ట్లో స్టార్ వాల్యూస్ లేవు, లాస్ట్లో స్టార్ వాల్యూస్ లేవు, ఓన్లీ మిడిల్లో స్టార్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇచ్చిన వాల్యూ వచ్చేసరికి ఒకవేళ అప్పర్ కేస్లో ఉంటే అప్పర్ కేస్ మీన్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ మీన్స్ అన్ని వచ్చేసరికి లోయర్ లెటర్. ఇక్కడ వచ్చేసరికి కొన్ని అప్పర్ కేసెస్ ఉన్నాయి, కొన్ని లోయర్ కేసెస్ ఉన్నాయి. బై యూజింగ్ లోయర్ ఫంక్షన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నీకు ఇచ్చిన వాల్యూస్ అన్ని లోయర్లోకి కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ అప్పర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పర్ కేస్లోకి డైవర్ట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రీప్లేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ హీ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి హలో అనేది ఉంది, హెచ్ఈ అనేది. ఈ హెచ్ఈ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసరికి రీప్లేస్ చేయొచ్చు బై యూజింగ్ రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి. ఆఫ్టర్ తర్వాత వచ్చేసరికి ఒక స్ట్రింగ్లో వచ్చేసరికి మీరు ఏదైనా కానీ ఒక వర్డ్ ఉందా లేదా అని కౌంట్ చేయాలనుకునేటప్పుడు ఇలా కౌంట్ కూడా చేయొచ్చు. మై స్ట్రింగ్ డాట్ కౌంట్ ఆఫ్ ఈ అనేది ఎన్ని టైమ్స్ కౌంట్ అయింది, 1 2 3 4 5 6. స్టార్ట్ విత్ ఓఎన్. ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి ఇక్కడ కాదు కానీ ఫర్ సపోజ్ ఒక డేటా సెట్ ఏదైనా తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ సపోజ్ మీకు వచ్చేసరికి ఎన్ఎల్పి డేటా సెట్ మీన్ ఎన్ఎల్పి వచ్చేసరికి మొత్తం టెక్స్ట్ డేటా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి బై స్టార్టింగ్ విత్ ఎన్ ఆన్ అని తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే మీ డేటా సెట్లో ఆన్ అని స్టార్ట్ అవుతుందో ఒక సెంటెన్స్ కానీ ఒక లైన్ కానీ ఏదైనా కానీ అక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ వాల్యూ అనేది ఏవేవి ఉన్నాయో అవన్నీ వచ్చేసరికి రిటర్న్ అవుతాయి, దానికి అనేది యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి మై స్ట్రింగ్ 4. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మొత్తం వచ్చేసరికి ప్రతి ఒక్క వర్డ్ని వచ్చేసరికి స్ప్లిట్ చేయొచ్చు మై స్ట్రింగ్ డాట్ 4 అనే విధంగా. తర్వాత వచ్చేసరికి స్ట్రిప్ డాట్ ఈ అనేది ఎక్కడ ఉందో అక్కడ వచ్చేసరికి మనం స్ప్లిట్ చేయాలంటే చేసేయచ్చు. ఆఫ్టర్ దట్ కంబైనింగ్ ద స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్. ఈ ఫార్మాట్ మెథడ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీకు ఏ అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని బై యూజింగ్ ఫార్మాట్ మెథడ్ యూజ్ చేసి ఒకే సెట్ చేసేట్టుగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఐటమ్ 1 ఈక్వల్ టు 40, ఐటమ్ 2 ఈక్వల్ టు 55, ఐటమ్ 3 ఈక్వల్ టు 75. ఇదంతా వచ్చేసరికి స్ట్రింగ్ లోపల రాసుకున్నారు కదా. ఇక్కడ స్ట్రింగ్ లోపల రాసుకున్న తర్వాత ఇక్కడ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఐటమ్ 1 వాల్యూ, ఐటమ్ 2 వాల్యూ, ఐటమ్ 3 వాల్యూ అనేది స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలి అంటే బై యూజింగ్ ఏమని యూజ్ చేస్తారంటే బై యూజింగ్ డాట్ ఫార్మాట్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ప్రింట్ ఫంక్షన్ లోపల వచ్చేసరికి మీ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటి, రెస్ట్ ఆఫ్ దిస్.
రెస్ట్ డాట్ ఫార్మాట్ ఇస్తే ఐటమ్ 1 కామా ఐటమ్ 2 కామా ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ అయితే మీ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. సేమ్ హియర్ కూడా అంతే. ఇక్కడ వచ్చేసరికి ఏం చేశారు, హియర్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్, హియర్ ద వాల్యూ ఆఫ్ ఏ వచ్చేసరికి ఏంటి 9. లైక్ దట్ యూ హ్యావ్ టు స్టోర్. టైప్ కాస్టింగ్ మీన్స్ ఫర్ సపోజ్ టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదండి. టైప్ కాస్టింగ్లో వచ్చేసరికి ఏంటంటే టైప్ కాస్టింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూ ఇచ్చినారు. ఈ ఇంటీజర్ వాల్యూ అనేది డైరెక్ట్గా ఫ్లోట్ లైక్ కన్వర్ట్ చేయడం ఎలా. ఫర్ సపోజ్ వచ్చేసరికి ఫ్లోట్ వాల్యూ అంది కొన్ని ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వచ్చేసరికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా కానీ ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఇంటీజర్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూ ఇచ్చినారు అనుకోండి, ఈ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుందంటే ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి 2 టైప్ ఉంటాయి, ఆటో టైప్ కాస్టింగ్ అండ్ ఫోర్స్డ్ టైప్ కాస్టింగ్. ఆటో టైప్ కాస్టింగ్ మీన్స్ ఆటోమేటిక్లీ దే చేంజ్ ఇట్ టు ద వాల్యూ. ఫోర్స్డ్ టైప్ కాస్టింగ్ మీన్స్ ఫర్ సపోజ్ మీరు వచ్చేసరికి ఒక ఇంటీజర్ వాల్యూ మీరు కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని వచ్చేసరికి ఫోర్స్ టైప్ కాస్టింగ్ అంటారు. ఆటో టైప్ కాస్టింగ్ అనేది ఏంటంటే ఆటోమేటిక్లీ దాని అంతకు అదే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంది ఆటో టైప్ కాస్టింగ్. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసి నార్మల్ ఎగ్జాంపుల్ 4.4 5 6.7 ఫాల్స్ మీన్స్ 0 రైట్. 5 + 4 9 9.67. ఇక్కడ వచ్చేసరికి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ట్రూ మీన్స్ 1 రైట్, ఫాల్స్ మీన్స్ 0 9 and 1 10.6. హియర్ ది డేటా, హియర్ ది స్ట్రింగ్ వాల్యూ ఈస్ నాట్ కంకాటివ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్ట్రింగ్ వాల్యూ అనేది మీరు అనేది యాడ్ చేయలేదు. తర్వాత వచ్చేసరికి ట్రూ ట్రూ మీన్స్ 1 3.4. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫోర్త్ టైప్ కాస్టింగ్ ఏ ఈక్వల్ టు 9.7 రైట్. హియర్ ది 9.7 మీన్స్ హియర్ ది 9.7 వాల్యూ ఇస్ ఫ్లోట్. హియర్ ది ఫోర్త్ టైప్ కాస్టింగ్ నేనేం చేస్తున్నా ఆ వాల్యూ అనేది ఇంట్గా కన్వర్ట్ చేయాలని ఇక్కడ ఫోర్స్ చేస్తున్నా, అందుకని అది ఆటోమేటిక్గా ఇంట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇంట్ ఆఫ్ డేటా అనేది మనం స్ట్రింగ్ వాల్యూ అనేది లేదు కదా. తర్వాత వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈడ అనేది మనం చేంజ్ చేయలేము అనమాట. ఫర్ సపోజ్ స్ట్రింగ్ వాల్యూ అనేది మనం అసలు చేంజ్ చేయలేం. ఇన్సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏదైతే అది ఉంటుందో జస్ట్ అది ఒకటే ప్రింట్ అవుతుంది. ఇంట్ ఆఫ్ ట్రూ మీన్స్ 1, ఇంట్ ఆఫ్ ట్రూ మీన్స్ 2, ఇంట్ ఆఫ్ ఫాల్స్ మీన్స్ 0, ఇంట్ ఆఫ్ ట్రూ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద స్ట్రింగ్ రైట్. ఏదైతే నువ్వు ఇంటీజర్ ఒక ఇంట్ అనేది మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే లోపల వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూవే ఉండాలి, స్ట్రింగ్ అనేది ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసరికి ఫ్లోట్ ఆఫ్ 5.0, float of true 0.0. A equal to ABC. Here the string is ABC. Here the bool value is 8.9 true. Whether the bool value is 0 false, bool value is -1 true. Here there is some calculation. Int of 1.5. 1.5 means 1. 4 means 4. 4 plus 1 5. 5 of false. Here the value is first one is 4. ఇక్కడ వచ్చేసరికి 1 4 5 అండ్ ఇక్కడ వచ్చేసరికి 0. ఇక్కడ వచ్చేసరికి 5 10 10 ఒక 6 10 6 16 17 17.0 17.0. Here we calculate the value, guess the output right. After that string of 5. After that string of 9.0, string of 9.0, string of true. There is some basics of variable assignment and string operation. Hello. హలో యాక్చువల్గా మీకు వచ్చేసరికి మీరు ఒక్కరే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు నార్మల్గా వచ్చేసరికి ముందు క్లాసెస్ చెప్పాను, ఏం చెప్పాను, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. మీకు వచ్చేసరికి జూపిటర్ నోట్బుక్ ఎలా వాడాలో తెలుసా? హలో
అసలు ఫస్ట్ మీ సిస్టంలో వచ్చేసరికి జూపిటర్ నోట్బుక్ అనేది ఇన్స్టాల్ చేశారా లేదా? లేదు. సారీ, లేదు సార్. స్క్రీన్ షేర్ చేసి ఇన్స్టాల్ చేస్తారా కొంచెం? ఓకే సార్. చికెన్ బిర్యానీ కావాలంట. ఫస్ట్ అనకుండా ఇన్స్టాల్ చేశారా మీ ల్యాప్టాప్లో? నో సార్. వాళ్ళు రికార్డెడ్ సెషన్స్ పెట్టారు కదా, చూడలేదా? తెలిసే నాకు ఈ రోజు నుంచి యాడ్ చేశాను. ఓకే, స్క్రీన్ షేర్ చేసి గూగుల్లోకి వెళ్ళి అనకొండ ఇన్స్టాలేషన్ అని టైప్ చేయండి. యాక్చువల్లీ మీకు ఒక డాక్యుమెంట్, మీకు డ్రైవ్ లింక్ ఉందా? మీకు డ్రైవ్ షేర్ చేశారు కదా. ఈ డ్రైవ్ లింక్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది చూడొచ్చు. ఇన్స్టాలేషన్ చేసుకో ఫస్ట్. ఒకసారి మీరు డ్రైవ్ లింక్ ఓపెన్ అవుతుందో లేదో చూడండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూడాలి స్టెప్ బై స్టెప్. ఓకే సార్. అలా వచ్చేసరికి డైరెక్ట్ పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్లో వచ్చేసరికి ఇన్స్టాలేషన్ ఆఫ్ అనకొండ అనేది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. హలో, షేర్ అవ్వలేదు హర్షిత. నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. Through PDF I can install. సారీ, Through PDF I can install OneDrive. సారీ మీ వాయిస్ అసలు వినిపించలేదు. హలో, ఇప్పుడు చెప్పండి. త్రూ పీడిఎఫ్ ఇన్స్టాల్ చేసుకుంటాను సార్ అనుకున్నా పైజ్ అదే ఓకే, అయితే చూపెట్టారు. ఐ మీన్ టుమారో కల్లా ఇన్స్టాల్ చేయండి. ఓకే సార్. ఓకే, లీవ్ అవుతున్నాను. మీరు లీవ్ అయిపోండి. ఐ మీన్ మీరు ఒక్కరే ఉన్నారు కదా, మిగతా వేరే వాళ్ళు యాడ్ అయింటే వేరే వాళ్ళు చెప్పేవా. ఓకే సార్. ఓకే.